మన భారతదేశం హిస్టరీలోనే మొదటిసారిగా మినిస్ట్రీస్ని నడిపించే అత్యున్నత అధికారులు యూనియన్ సెక్రటరీస్కి మనకు స్కూల్లో రిపోర్ట్ కార్డ్ ఇచ్చేవాళ్ళు కదా. అలా ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక రిపోర్ట్ కార్డ్ ఇస్తారు. ఈ రిపోర్ట్ కార్డు 100 మార్కులకు ఉంటుంది. మరియు ఆ రిపోర్ట్ కార్డ్ని ఎవరిస్తారో తెలుసా? ఒక స్కూల్ ప్రిన్సిపల్ లాగా స్వయంగా క్యాబినెట్ సెక్రటరీనే ఇస్తారో. ఇదంతా వింటుంటే మీకు ఒక కథలాగా అనిపిస్తోంది కదా, కానీ 2026లో నిజంగా ఇది ఇప్పుడు జరుగుతోంది. ఫస్ట్ టైం క్యాబినెట్ సెక్రటరియట్ అడ్మినిస్ట్రేటివ్ స్కోర్ కార్డ్స్ అనే వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఫైల్స్ ని ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు, బడ్జెట్ ని ఎంత సమర్థంగా ఖర్చు చేస్తున్నారు లేదా వృధా చేస్తున్నారా, ఇవన్నీ ఇప్పుడు మార్కుల రూపంలో నమోదు అవుతున్నాయి. 2026 జనవరిలో క్యాబినెట్ సెక్రటరీ అయిన డాక్టర్ టివి సోమనాథన్ గారు యూనియన్ సెక్రటరీస్ కి మొదటి బ్యాచ్ అడ్మినిస్ట్రేటివ్ స్కోర్ కార్డ్స్ ని పంపారు. ఈ స్కోర్ కార్డులు సెప్టెంబర్ 2025 నుంచి నవంబర్ 2025 వరకు పనితీరుని అంచనా వేశాయి. ఇది టోటల్ 3 నెలల డాటా. మరియు ఇది గతంలో భారతదేశం ప్రయత్నించిన వాటి కంటే ఇది డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్టివ్ గానో లేదా ఇది వేగ్ గానో లేదు. ఇది ఒక డాటా డ్రివన్ అయి ఉండి ఇందులో మార్క్స్ కూడా ఉన్నాయి. దీని కంటిన్యూషన్ పార్ట్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది. మరియు ఇలాంటి డైలీ వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.